అందరికీ నమస్తే. నేను మీ అనిష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసిన మీతో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీషోలో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి ఏంటివి అంటే ఎగ్ని స్టోర్ చేసుకునే కంటైనర్ అండ్ నెక్స్ట్ వెజిటేబుల్ స్టోర్ చేసుకునే కంటైనర్ అండి. వెజిటేబుల్ చాపర్ బౌట్ స్టీల్కి అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికైనా జర్నీ చేసే ఆర్నమెంట్ని స్టోర్ చేసుకునే ఆర్గనైజర్ని అయితే చిన్న బాక్స్ని అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి. సో అవి అయితే 1 by 1 అయితే మనం ఇప్పుడు చూద్దామండి. అవి నాకైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. సో వాటి ప్రైజెస్ కూడా ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్ అయితే ఇదండి, ఆర్నమెంట్ని స్టోర్ చేసుకునే బాక్స్ అండి. చూడండి, ఇది చాలా చిన్నగా ఉందండి. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే మన హ్యాండ్ బ్యాగ్లో కూడా స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చు అండి. ఇది పాకెట్ బ్యాగ్ కింద బాగుంది ఇది ఈ బాక్స్ కూడా. దీనికైతే ఇలా ఒక జిప్ అయితే వస్తుందండి. సో ఇలా ఓపెన్ చేయగానే చూడండి, బాక్స్ అయితే నాకు చాలా నచ్చిందండి. చూడండి, లోపల 4 కంటైనర్స్ లాగా వచ్చాయండి. అంటే దీనిలో చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఏమైనా వేసుకోవడానికి, నెక్స్ట్ ఇక్కడ రింగుని స్టోర్ చేసుకోవడానికి అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చైన్ పాకెట్స్ కూడా వచ్చినాయండి. ఒక చిన్న పౌచ్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏమన్నా చిన్న చిన్న చైన్స్ని కూడా ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి. సో మీకు పెట్టుకోవాలో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తానండి. నాకైతే చాలా యూజ్ఫుల్ అయితే అయిందండి ఈ బాక్స్ అయితే. సో ఇదైతే హ్యాండ్ బ్యాగ్లోకి మనము క్యారీ చేయడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ పౌచ్ అయితే. చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెజిటేబుల్ని స్టోర్ చేసే కంటైనర్స్ అండి. ఇవి మనకి ఫ్రిడ్జ్లో అయితే మనం కవర్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కొంచెం చూడటానికి మెస్సీగా అనిపిస్తుంది. సో నేనైతే ఈ కంటైనర్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. చూడండి, వీటికైతే నేనైతే ఈ కంటైనర్స్ అయితే 6 కంటైనర్స్ వచ్చాయండి. సో క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. అయితే ఓపెన్ చేసి చూసానండి. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ బాక్సెస్ లోపల ఇలాగా ఒక స్టాండ్ లా వచ్చిందండి. సో ఇదైతే మనం దీని లోపల ఇది ఏమైనా వాటర్ పడినా కూడా ఈ లోపల కిందకి వెళ్ళిపోతాయండి. సో నాకైతే వెజిటేబుల్స్ అయితే ఈ కంటైనర్స్లో చాలా మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి. సో చూడండి, ఇప్పుడైతే మీకు దీనిలో వెజిటేబుల్స్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నాకైతే ఈ కంటైనర్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా యూజ్ఫుల్గా కూడా అనిపిస్తుందండి. చూడండి, పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఇలా స్టోర్ చేసుకుంటే. సో ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా కూడా మనకి మెస్సీగా అయితే అనిపించదండి. చూడటానికి చాలా అయితే నీట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా పాడవకుండా ఉంటాయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దామండి ఒకసారి. ఎగ్ని స్టోర్ చేసుకునే కంటైనర్ అండి. ఇదైతే చాలా బాగుందండి. చూడండి, చాలా చూడటానికి అయితే చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉందండి. నేనైతే 12 ఎగ్స్ స్టోర్ చేసుకునే బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చూడటానికి చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి బయట మామూలుగా అయితే 450 ఉందండి. సో నేనైతే ఆఫర్లో తీసుకున్నాను, 350కి అయితే తీసుకున్నానండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదామండి. సో ఇదైతే ఈరోజే వచ్చిందండి. నేనైతే ఓపెన్ కూడా చేయలేదు. సో జస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇది చాపర్ బోర్డ్ కూడా చాలా మందంగా వచ్చిందండి. చాలా క్వాలిటీ కూడా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే చాలా రోజుల నుంచి ఆర్డర్ పెడదాం అనుకున్నా అండి. స్టీల్ది కదా, ఏమన్నా కట్ చేస్తుంటే ఏమన్నా సౌండ్ వస్తుందేమో అని చెప్పి అనుకొని ఇప్పటి వరకు ఆగాను. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనిపించిందండి. ఈ బోర్డ్ చూసాక నాకైతే ఇది కూడా చాలా క్వాలిటీ అనిపించిందండి. చాలా బాగుందండి. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చేతులకి కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. సో మనం ప్లాస్టిక్ కానీ నెక్స్ట్ వుడ్ కానీ కట్ చేస్తూ ఉంటుంటే దానిపైన లేయర్స్ లాగా లేచేసి మనకి తెలియకుండానే మనము తినేస్తామండి. సో స్టీల్ అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో నేనైతే మీ అందరికీ స్టీల్ చాపర్ బోర్డ్ని యూజ్ చేయమని అయితే నేను నా సజెషన్ అయితే చెప్పగలుగుతానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ని మీ ముందరికి తీసుకొస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.